మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా హృదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ్య, నీ బంగారు పాదాలకు లేకలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, హృదయకాల సమయం సజ్జల లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నేడుదమకు ఏర్పాటు చేయడం జనవాక భాగము ఆది కాండము 1వ అధ్యాయము 14 నుంచి 19 వచనాలు ధ్యానం చేసుకున్నాము. ఆది కాండము 1వ అధ్యాయము 14 నుంచి 19 వచనములు ఈ విధంగా రాయబడినవి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశమందు జ్యోతులను కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ రెండు జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడలారా, ఆది అందు దేవుడు కలుగు చేసిన మరి సృష్టి అంతటిలో ఈ 4వ దినము యొక్క ప్రాముఖ్యతను ప్రాధాన్యతను పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అంటే ఆయన ఆది అందు కలుగు చేసిన ఈ భూమి ఆకాశాలను సృజించినప్పుడు ఆయన వెలుగు కమ్మని పలిగినప్పుడు వెలుగు కలిగింది. ఆ వెలుగును చీకటి వేరుపరచబడింది. అయితే దేవుడు ఆ వెలుగుకు చీకటికి మధ్య 2 జ్యోతులను ఉంచాడు ఇక్కడ. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నట్లు దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు అంటున్నాడు. అంటే ఉదయము అస్తమయము కాగా ఒక దినమైంది. అలాగా 1, 2, 3 దినాల 4వ దినానికి ఆయన ఏం చేశారంట, రాత్రిని అంటే పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాక. అంటే ఆకాశ విశాలం, ఆకాశములో విశాలమైన ఆ స్థానములో దేవుడు వాటిని ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని చెబుతూ, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాక అంటాడు. ఇవి ఏం చేస్తాయంట, పగలు చీకటితో పాటు సూచనలు అంటే జ్యోతులు. ఈ ఆకాశమందు దేవుడు ఏర్పరిచే ఈ జ్యోతులు ఎలాంటివంటే అవి సూచన కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాక అంటాడు. అంటే అవి మరి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారము ఆలోచన ప్రకారము ఆయా సమయాన్ని సందర్భాన్ని కాలాన్ని సంవత్సరాలను దినాలను అవి లెక్కించేవై ఉంటవి అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే ఈ సూచిస్తవి సమయాన్ని కాలాన్ని దినాన్ని పగటిని చీకటిని వీటన్నిటినీ ఇవి తెలియజేసేవైనవి కాబట్టి భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు అంటాడు. అంటే భూమి మీద వెలుగు అంటే నివసిస్తున్న మానవులైన మనకి ఆ వెలుగును ఆ చీకటిని అవి ఏ విధంగా అయితే ఇవ్వబోతున్నావో అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ, భూమి మీద వెలుగిచ్చుటకు ఆకాశ విశాలమందు జ్యోతులయ్యుండుగాక అని పలికాను. ఆకాశ విశాలమందు ఎలా ఉంటాయంట, జ్యోతులే. అంటే అవి నిత్యము అవి తమ కాంతిని వెల్లడి చేస్తూ ఆయన ఏవైతే వాటికి ఇచ్చాడో ఆ శక్తిని బట్టి
ఆ యొక్క వెలుగును బట్టి అవి ప్రకాశించేవి ఉన్నవనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అందుకని భూమి మీద వెలుగుచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండును ఉండుగాక నీవు పలికెను, ఆ ప్రకారం అయ్యాను. ప్రభు ఇక్కడ వాక్యం సెలవిస్తున్నట్లు పలికినది కలిగినది, ఆయన చెప్పింది కలిగింది. వాటి యొక్క స్థానాన్ని, వాటి యొక్క ఉద్దేశాన్ని, అవి తెలియజేసే కాల పరిమాణాన్ని సమస్తాన్ని దేవుడు అక్కడ వాటికి నియమిస్తూ తెలియజేశాడు. తర్వాత దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా అన్నాడు. అంటే ఏర్పరచబడిన ఆ 2 జ్యోతులను, ఆ రెండిటిని గురించి చెప్తూ, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాడు. పగటిని ఏలుటంటే సూర్యుడిని, రాత్రిని ఏలుటకు చంద్రుణ్ణి, సూర్య చంద్రులను, నక్షత్రాలను. అంటే ఇవన్నీ సూచనలను, కాలాన్ని, సమయాన్ని మనకి తెలియజేసేవిగా, ఇవి ఒక సూచనకరముగా ఉంటవి అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈ 2 గొప్ప జ్యోతులు అంటే వెలిగిస్తూ, మనల్ని వెలిగిస్తూ, అవి ఏ ఏ కాలాలు, ఏ ఏ సమయాలు వాటిని మనకి తెలియజేసేవిగా ఉన్నవని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ వాటి యొక్క ఉద్దేశాన్ని చెప్పన్నాడు. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని, ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను, అది మంచిదని దేవుడు చూచెను. ఆకాశ విశాలమందు వాటిని ఉంచడము, అది మంచిదని దేవుడు ఎంచడము, తద్వారా వాటిని మన కొరకు ఏర్పాటు చేయడం. కాబట్టి ఇక్కడ సృష్టి యావత్తు ఆయన నోటి మాట వలన కలిగించిన దేవుడు ఈ 4వ దినాన్ని దేవుడు ఈ జ్యోతుల విషయంలో మరి పగటి నేలుటకు, రాత్రి నేలుటకు, మరి ఆ ఆది కాండములో మొదటి అధ్యాయములో మరి ఏదైతే దేవుడు భూమి ఆకాశాలను సృజించినప్పుడు మరి భూమి నిరాకారంగానో మరి శూన్యంగానో ఉన్నదో, అక్కడ కూడా ఆ చీకటి అగాధ జలములపై కమ్మినప్పుడు దేవుని ఆత్మ అక్కడ ఉన్న పరిస్థితిని మనం చూసాం. అంటే ఆ చీకటిలో ఆ జలములపై దేవుని ఆత్మ అల్లాడుచున్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలికాడు. అంటే వెలుగు అంటే ఆ చీకటి నుండి వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగింది. అంటే ఆ వెలుగు ఆ చీకటితో పాటు ఇప్పుడు దేవుడు ఇక్కడ జ్యోతులను పెడుతున్నాడు. అంటే ఈ సూర్యచంద్రులు మరి మరి ఎవరైతే దేవుడు ఈ 4వ దినాన్ని కలుగు చేసిన ఇవన్న ఈ జ్యోతులు అవి రాకమునిపే దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. అంటే ఆ మొదటి దినము యొక్క ఉద్దేశానికి ఈ 4వ దినానికి మధ్య వెలుగు చీకటిలు కలగటము, దినాలు జరుగుతుంది. అయితే ఈ కాల సమయాలను, ఈ పరిస్థితులను ఇవన్నీ కూడా మనకి తెలియజేయడం కోసం ఇక్కడ ఈ 2 జ్యోతులను దేవుడు ఏర్పరిచినట్లుగా వాక్యము సెలవిస్తుంది. అందుకని భూమి మీద వెలుగుచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును 2 ఆకాశ విశాలమందు వాటి నుంచెను, అది మంచిదని దేవుడు సూచను. ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాల ప్రకారము అవి నిర్మింపబడినవి, కలిగినవి. తద్వారా అవి వాటి ఉత్పత్తిని, వాటి యొక్క విధానాన్ని కలిగిస్తున్నాయి. అందుకనే అస్తమయమును ఉదయమును కలుగుగా 4వ దినం ఆయన అంటున్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు దినములను లెక్కించుట నేర్పించాడు, పగటిని రాత్రిని. అంటే వాటి యొక్క దినాలను, సంవత్సరాలను, వాటిలో ఇక్కడ అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకు అంటాడు. అంటే ఈ కాలాలు, సంవత్సరాలు, దినాలు ఇవన్నీ కూడా మరి ఈ 2 జ్యోతుల ద్వారా, ఈ సూర్య చంద్రుల ద్వారా, ఈ నక్షత్రముల ద్వారా అవన్నీ మనము మరి లెక్కించుటకు, వాటిని బట్టి దేవుడు మనకి వాటి యొక్క స్థితిని బట్టి మనము గ్రహించుటకు వాటిని ఉంచి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు చేసే ప్రతిదీ కూడా, ఆయన కలుగు చేసిన ప్రతిదీ కూడా మంచిదని ఎంచి, అందుకనే ఆది కాండంలో ఆయన అన్నమాట ఆ మొదటి అధ్యాయం 1వ అధ్యాయం 4వ వెలుగు మంచిదైనందున అన్నాడు. అంటే మంచిది అంటే మేలైన దానిని దేవుడు కలిగిస్తాడు, మేలైన దాటిని మనకి ఇస్తాడు. ఆ మేలైన దాని కొరకు మనల్ని ఉంచుతున్నాడు. అంటే
మనం మేలుతో కృపలతో ఆ మేలైన వాటితో మనం జీవించాలి, తృప్తి పొందాలి. అంటే మనం చీకటిలోను అంధకారంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ ఆ మేలైన వాటిని దేవుడు కలుగు చేశాడు. ఆ కలుగు చేసిన వాటిని బట్టి మనల్ని ఈరోజు జీవింపజేస్తున్నాడు. ఈ 4వ దినం యొక్క ప్రాధాన్యతని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. అందుకనే విశాలమందు జ్యోతులైన వాటిని ఆయన ఉంచడము, పెద్దది చిన్నదిగా వాటిని చేయడము, అవి కాల సమయాలను తెలియజేసేవి ఉన్నవనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం చేత వాక్కు ద్వారా ఆయన పలికిన మాటలను బట్టి తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల ప్రభువా, అవును నాయన, 4వ దినము యొక్క ఉద్దేశము నీవు కలుగు చేసిన ఈ సమస్తమైన సృష్టి నీ నోటి మాట చేత, నీ ఉపదేశముల చేత, నీ ఆలోచనల చేత, నీ తలంపుల చేత ఆయా కాలాలను సమయాలను తెలియజేసేవిగా ఆయా విశాలమైన ఆకాశమందు వాటిలో నీవు ఉంచి ఉన్నావు. కాబట్టి నాయన, నీ మాటకు, నీ మాట యొక్క విలువకు నాయన సమస్తము కలిగి ఉన్నవి. అవి మంచిదని, మేలుకరమైనవని తలంచి వాటిని మీరు తయారు చేసి వాటి ద్వారా మాకు కాల సమయాలను తెలియజేశారు. కాబట్టి నాయన, మేము వాటిని బట్టి, వాటి యొక్క మరి స్థితిగతులను బట్టి మేము ఎటు రీతిగా జీవించాలో, నడుచుకోవాలో మీరు మాకు తెలియజేస్తున్నారు. కాబట్టి నాయన, మా బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమములే నీ వెంట వచ్చినట్లు నాయన, నీ చిత్తమును అనుసరించి, నీ వాక్యమును అనుసరించి, నీవు కలుగు చేసిన సృష్టి యావత్తు ఎలాగైతే నీకు లోబడి నీ యందు, నీ ప్రేమ యందు నిలిచిందో అటు రీతిగా ప్రభువా, నేడు మమ్ములను నీ స్వారూప్యములో నీవు చేసుకున్న విధానాన్ని బట్టి నీ యందు మేము అటు రీతిగా నివసించుటకు, జీవించుటకు నీ సహాయము దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద, ఆయా అధీన స్థితిలో ప్రార్థన అవసరాలు కలిగిన ప్రతి ఒక్కరిని నాయన మీరు ఎక్కల చోట్ల బలపరిచి భద్రపరచండి, సంరక్షించండి. జీవము కలిగిన నీ మాటల చేత జీవింపజేసి దినములను, సమయములను, కాలములను తెలియజేసి ఆనాటి జ్యోతులను నీవు కలుగు చేసినప్పుడు వాటిని బట్టి నాయన నీవు పలికే ప్రతి కూడా మేలని మేము తలంచి మేళ్లతో, కృపలతో నీ యందు జీవించుటకు సహాయం దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ప్రస్తుత వాతావరణం మరి తుఫానుతో మరి నాయన, మరి గత 3 దినాల నుంచి వాతావరణము బహు భయంకరంగా నాయన, మరి గాలులతో వానలతో ఉండేది. అయితే నాయన, నిమ్మలింపచేయండి, సమాధానపరచండి. ఎటువంటి నష్టం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ నాయన నీ ప్రేమ యందు, నీ కృప యందు నిలిచినట్లు ఈ వాతావరణాన్ని మీరు నాయన మరి నెమ్మలింపజేసే సహాయం దయచేయమని, నీ సన్నిధి మాపై నుంచమని, దిన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి తోడ్పాటు, నీ తోడు దీవెన మా అందరికీ దయచేయమని యేసునకు ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆనాడు మాకు దయచేయండి. మండల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో తేకాల్సిన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడయండి, సంరక్షించును గాక. ఆమేన్.